అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రజల భూములు ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉన్న 22A వ్యవస్థను బలహీనపరిచి లక్షల ఎకరాల విలువైన భూములు ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదానికి చంద్రబాబు సర్కార్ తలుపులు తెరిచింది. ఇది ప్రమాదం అని తెలిసినా ఎందుకు ఇలా చేస్తోందంటే దండుకోవడమే లక్ష్యమని ఇట్టే తెలిసిపోతోంది. ఎన్నో లొసుగులతో కూడిన జీవో 444 ఇందుకు నిదర్శనం. ఇది సంస్కరణ పేరు చెప్పి విలువైన ప్రభుత్వ భూములు, దేవాదాయ వక్ఫ్ ఆస్తులు, తీర ప్రాంత భూములను నచ్చిన వారికి కట్టబెట్టే ఎత్తుగడాని రెవెన్యూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిషేధిత ఆస్తుల జాబితాపై చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన 444 నంబర్ జీవో లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యేందుకు దోహదం చేసేలా ఉందని రెవెన్యూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైకి ఇది ఒక సంస్కరణలా కనిపిస్తున్నా లోతుగా పరిశీలిస్తే ప్రజల భూములు, ప్రభుత్వ ఆస్తులకు ముప్పు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. గతంలో తెచ్చిన 22A రక్షణ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఈ జీవోలో పకడ్బందీగా ఏర్పాట్లు జరిగినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీ మారిటైమ్ బోర్డు భూములకు వెబ్లాండ్లో కొత్త వర్గీకరణ చేస్తామనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సంస్థలు ఆన్లైన్లో అభ్యర్థన పెడితే చాలు, సీసీఎల్ఏ ఆమోదంతో ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి వెబ్లాండ్లో పట్టాగా మార్చే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఆ భూముల ఇష్టానుసారం అమ్మకాలు, బదిలీలు, రిజిస్ట్రేషన్లకు తలుపులు బార్లా తెరిచినట్లే. ఈ మార్పులకు గెజిట్ నోటిఫికేషన్, అసెంబ్లీ ఆమోదమే కాదు, కనీసం కేబినెట్ సమ్మతం కూడా అవసరం లేదు. ఒక ఆన్లైన్ వినతితో కార్పొరేట్, ప్రైవేటు కంపెనీలకు మేలు చేయడం కోసం ఇంత పెద్ద మార్పు వెంటనే జరిగిపోతుంది. దీనివల్ల ఏపీ ఐఐసీ ఆధీనంలో ఉన్న లక్షలాది ఎకరాలు ఆ కంపెనీల పరమయ్యేందుకు ఆస్కారం కల్పించినట్లే. మరోవైపు రామాయపట్నం పోర్టు నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే పీపీపీ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా అదే మారిటైమ్ బోర్డు భూములను నిషేధిత జాబితా నుంచి తప్పించి పట్టాలుగా మార్చే వెసులుబాటు కల్పించడం గమనార్హం. పోర్టుల చుట్టూ భవిష్యత్తులో బంగారం కానున్న ఈ తీర ప్రాంత భూముల్ని ప్రైవేటు వారి చేతుల్లో పెట్టడం చాలా సులువవుతుంది. ఇప్పటి వరకు 22A జాబితాలో చేర్పులు, తొలగింపులు క్షేత్రస్థాయి రికార్డుల ఆధారంగా ఆర్డీఓ, సబ్ కలెక్టర్ స్థాయిలో జరిగేవి. ఇకపై వ్యవసాయ భూమి ఎకరం దాటినా, వ్యవసాయేతర స్థలం 1000 చదరపు గజాలు దాటినా 22A జాబితాలో చేర్చే తుది నిర్ణయం ప్రభుత్వానిదే. దీనర్థం చిన్న చిన్న భూములపై నిర్ణయం అధికారుల స్థాయిలో తేలిపోతుంది. అమరావతి, విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగర శివార్లలో కోట్ల విలువ చేసే ఎకరాలకు ఎకరాల భూముల ఫైళ్లు మాత్రం పెద్దల వద్దకు వెళ్లాల్సిందే. రికార్డుల ఆధారంగా నడవాల్సిన క్వాసీ జ్యుడిషియల్ వ్యవస్థను రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టడంపై రెవెన్యూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై సామాన్యులు తహసీల్దార్, కలెక్టరేట్ల చుట్టూ తిరగడమే భారమైతే ఇప్పుడు ఏకంగా అమరావతి పెద్దల చుట్టూ తిరగడం వారికి సాధ్యమవుతుందా అనే ప్రశ్నలకు సమాధానం లేదు. ఈ కొత్త ఏర్పాటు అధికార పార్టీ నేతల కోసమేనని స్పష్టమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.